నమస్తే జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ ఎం రఘునందన్ రావు. బీఆర్ఎస్ నాయకుడు రావుల శ్రీధర్ రెడ్డి ప్రెస్ మీట్. కృష్ణా జిల్లా అధ్యక్షులు అండ్ మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య ప్రెస్ మీట్. పులివెందుల్లో 30 ఏళ్ల తర్వాత స్వేచ్ఛ నారా లోకేష్. మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ ఎం రఘునందన్ రావు. ఈరోజు ఈ మీడియా సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఒక కీలకమైన అంశం గురించి ఈ మీడియా సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడేందుకు గౌరవనీయులైన ఎంపీ గారు రఘునందన్ గారు ఈ మీడియా సమావేశాన్ని అడ్రస్ చేస్తారు. వారితో పాటు రాష్ట్ర నాయకులు శేఖర్ గారు, మీడియా కమిటీ సభ్యులు రాణా ప్రతాప్ గారు, అట్లాగే రంగారెడ్డి జిల్లా కార్యదర్శి శ్రవంతి గారు, మైసెల్ఫ్ అమర్నాథ్, వారితో పాటు ఈ మీడియా సమావేశానికి అటెండ్ అవుతున్నాం. ఇప్పుడు గౌరవ ఎంపీ గారు కీలకమైన అంశం గురించి మాట్లాడతారు. మీడియా మిత్రులకి నమస్కారం. అందరికీ దేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒకరోజు ముందుగానే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నాకు తెలుసు మీకు భారత రాజ్యాంగం మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉందని, భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి అన్ని సంస్థల్ని మా మీడియా మిత్రులు గౌరవిస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. కానీ దురదృష్టం, ఈ దేశంలో లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నటువంటి వ్యక్తి, లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉండి నడిపిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలో ఏ వ్యవస్థల మీద కూడా నమ్మిక లేకపోవడం అనేది బాధాకరం, దురదృష్టకరం. ఎందుకంటే వాళ్ళ నాన్న చెప్పిండు 1989 ఓటమి తర్వాత ఏమని, బ్యాలెట్ పేపర్లు మంచివి కావు, బ్యాలెట్ పేపర్లు ఉంటే రిగ్గింగ్ చేస్తుర్రు, బ్యాలెట్ పేపర్ల వల్లనే కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఓడిపోయింది, అందుకని బ్యాలెట్ పేపర్లను తీసేసి ఈవీఎంలు పెట్టమని చెప్పి మొట్టమొదటిసారిగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో షాద్నగర్ అనే నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి బ్యాలెట్ పేపర్లను రద్దు చేసి ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు. बाप एक बोलता, बाप क्या बोलता, बैलेट पेपर खराब है, बैलेट पेपर सही नहीं है, बैलेट पेपर में वोट चोरी हो रहा, उसीलिए हम लोग ईवीएम लाया बोल के बाप बोलता. बाप बोलने का बात को बेटा अभी मना कर रहा, नहीं ईवीएम सच्चा नहीं है, बैलेट पे फिर चुनाव लड़ेंगे बोल के बेटा बोल रहा. बाप ईवीएम खराब बोलता, बाप बैलेट पेपर खराब बोलता, बेटा ईवीएम खराब बोलता, लोग बोलता कांग्रेस खराब बोलता. ये समझने के लिए पप्पू नहीं राहुल को और बहुत टाइम लगता. 2001 से लेकर उन्होंने पॉलिटिक्स में आए से जब से लेकर आज तक उसको क्या समझने में आ रहा, लोग क्या लिख के दे रहा समझने में नहीं आता. Last 3 days back I have seen a press conference of leader of opposition Mr. Rahul Gandhi. On either side the senior leaders of the Congress were sitting. One is Jairam Ramesh, the other one is Digvijay Singh. Unfortunately, I became an MP in this country. And దురదృష్టం కొద్దీ నేను ఈ దేశంలో ఎంపీ అయినా అంటాడు రాహుల్ గాంధీ. పక్కనున్న జయరమేష్ గారు పిలిచి దురదృష్టం కొద్దీ ఎంపీ అయినా అని చెప్పకు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. మైక్లో లీనొస్తుంది పాపం. బీఆర్ఎస్ నాయకుడు రావుల శ్రీధర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. వాళ్ళ పోడు భూములను దశాబ్దాలుగా పోడు చేసుకుంటున్నటువంటి, సాగు చేసుకుంటున్నటువంటి ఒక భూములను మరి రక్షించాలని, వారి హక్కులను కాపాడాలని అధికారుల వేధింపుల నుంచి, ఇతరుల వేధింపుల నుంచి వారికి రక్షణ కల్పించాలని ఏదైతే అక్కడ రైతు ఆ గ్రామానికి సంబంధించినటువంటి రైతులు, మహిళలు వారి యొక్క హక్కుల రక్షణ కోసం స్థానికంగా
ఎన్ని పోరాటాలు చేసినా కానీ మరి ప్రభుత్వం స్పందించట్లేదనే విషయాన్ని గమనించి నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికే వారి యొక్క బాధలు చెప్పుకుందామని చెప్పి మరి వాళ్ళు పాదయాత్రగా బయలుదేరిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి వారి పోరాటానికి మద్దతు పలికినాం. అనేక చోట్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారికి మార్గమధ్యంలో కలిసి వారికి మానసిక ధైర్యాన్ని కల్పించడమే కాకుండా వారి పోరాటాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా మరి ప్రయత్నం చేశాం. ఆ విధంగా శాంతియుతంగా వస్తున్నటువంటి యొక్క దిండా గ్రామ రైతులను పోలీసులు అక్రమంగా గజ్వేల్ దాటిన తర్వాత వారిని అరెస్ట్ చేసి బలవంతంగా వాహనాలు ఎక్కించి వారిని ఎక్కడికి పోతున్నారో తెలియకుండా మహిళల్ని వేరుగా పురుషుల్ని వేరుగా మరి వాళ్ళని వేరువేరుగా వెహికల్స్లో ఎక్కించి బలవంతంగా మేము ముఖ్యమంత్రి గారికి మా సమస్య చెప్పుకుందామని వస్తున్నాం, మేము ఎక్కడ ఇబ్బంది పెట్టట్లేదు, శాంతియుతంగా మా పోరాటాన్ని కొనసాగిస్తున్నాం, మా హక్కుల కోసం వస్తున్నాము, మేము ఎవరికి ఇబ్బంది కలిగించట్లేదనే విషయాన్ని వాళ్ళు చెప్పి వేడుకుంటే కూడా మరేదో తీవ్రవాదులను ఆపినట్టు సంఘ వ్యతిరేక శక్తులను ఆపినట్టు బలవంతంగా దౌర్జన్యంగా వాళ్ళని వాహనాల్లోకి ఎక్కించి మళ్ళీ వాళ్ళ ప్రాంతానికి తీసుకుపోయే ప్రయత్నం చేశారు. దాన్ని అడ్డుకున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మిగతా నాయకులని అరెస్ట్ చేసి మరి కౌటాల పోలీస్ స్టేషన్లో వారిని పెట్టినట్టు సమాచారం వస్తూ ఉంది. నేను ఈ పోలీసుల యొక్క దుశ్చర్యను, ఈ దౌర్జన్యాన్ని, ఈ దుందుడుకుతనాన్ని, ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాన్ని, దిండా గ్రామ రైతుల యొక్క పోరాటాన్ని మరి వాళ్ళ నిర్బంధంగా అణచివేసేందుకు ప్రయత్నం చేసినటువంటి రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం యొక్క దౌర్జన్యాన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి ఖండిస్తా ఉన్నాను. కృష్ణా జిల్లా అధ్యక్షులు అండ్ మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య ప్రెస్ మీట్ నిర్వహించారు. ఉన్నటువంటి ఈ ఎన్నికల్లో పెట్టినటువంటి జెడ్పీటీసీల్లో ఎన్నికలు పెట్టారు. ఎన్నిక మొదలైన దగ్గర నుంచి, నామినేషన్ వేసే దగ్గర నుంచి ఎన్ని తంతులు చేశారు, ప్రజాస్వామ్యాన్ని ఎంత అపహాస్యం చేశారు. అంటే కాకి చొక్కాలని, లాఠీలను అడ్డం పెట్టుకుని, అంటే తొత్తులుగా మారినటువంటి కొంతమంది అధికారుల్ని అడ్డం పెట్టుకుని, పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టి ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని కొంతమంది కాకి బూట్ల కింద ఏ రకంగా నలిపివేశారో, ఛిద్రం చేశారో ప్రజాస్వామ్యాన్ని మనం చూసాం. ఆఖరికి ఎన్నికల కమిషన్ కూడా అంటే బ్రహ్మాండంగా చదువుకుని ఐఏఎస్లు పాస్ అయి రాష్ట్రంలో ఐఏఎస్లో అత్యున్నత పదవులు కూడా అనుభవించి, అంటే ఈ వెలగబెట్టినటువంటి, అంటే సమాజానికి దిక్సూచిగా, సమాజానికి మార్గదర్శిలుగా జీవించాల్సినటువంటి కొంతమంది, అంటే మీరు వ్యాపారాలు చేసుకుంటే మీ ఇష్టం, లేదా మీరు వ్యవసాయం చేసుకుని బతికితే మీ ఇష్టం, కానీ ఇవి వ్యవస్థని బాగు చేయాల్సినటువంటి, లేదా ఈ సమాజానికి ప్రపంచానికి మార్గదర్శులుగా బతకాల్సినటువంటి ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి ఈ కొంతమంది అధికారులు ఈ రకంగా తగలబడితే అసలు ప్రజాస్వామ్యాన్ని ఏం చేద్దామని వీళ్ళు ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, ప్రపంచానికి, ప్రపంచంలో భారతదేశంలో ప్రజాస్వామ్యం చాలా గొప్పగా విరాజిల్లుతుంది, ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయని మనందరం కూడా జబ్బలు జరుచుకుంటూ ఉంటాం బయట మిగతా దేశాలతో పోలుస్తూ. ఇదివరకు
బీహార్ని ఇంకొక రాష్ట్రాన్ని వేలుపెట్టి చూపించి అందరం మాట్లాడేవాళ్ళు పాత రోజుల్లో. అక్కడ ఎన్నికలు జరగవు సరిగ్గా, ప్రజాస్వామ్యం బతకదు, తుపాకీ రాజ్యం నడుస్తుంది, కాకీల క్రీనీడలో ప్రజాస్వామ్యం అక్కడ బతికే పరిస్థితి లేదు అనేటువంటి అనేక పుంకాలుగా మనకు నీతులు చెప్పేటువంటి పేపర్లు రాశాయి. కానీ వాళ్ళ చూసాం ఎన్నికల్ని ఏ రకంగా అపహాస్యం చేస్తూ వస్తూ. అసలు ఓటర్ అనేవాడు ఎవరైతే పులివెందుల రూరల్ మండలంలో ఉన్నటువంటి 5 గ్రామాల్లో ఓటర్ అంటే ఓటు హక్కు కలిగినటువంటి ఓటరు పోలింగ్ స్టేషన్కి వెళ్లకుండా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తారు. కడప జిల్లా పులివెందుల ఒంటిమిట్టలో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలపై మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత పులివెందులలో తొలిసారిగా నిజమైన ప్రజాస్వామ్య వాతావరణంలో ఎన్నికలు జరిగాయని, ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు. ఇది ఎంతో కష్టపడి సాధించిన విజయమని అభినందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన మారెడ్డి లతారెడ్డి, ముద్దు కృష్ణారెడ్డిలకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా నిలిచేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓట్లు వేసిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రజల మద్దతుతోనే ఈ విజయం సాధ్యమైందని లోకేష్ పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు బీజేపీ శ్రేణులు గోదావరి కని తిలక్ నగర్ లో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులతో కలిసి దేశ సమైక్యతను చాటే విధంగా నినాదాలు చేస్తూ తిరంగా ర్యాలీ చేపట్టి మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు కోమల్ల మహేష్, పాఠశాల కరస్పాండెంట్ సమ్మారావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కార్యనిర్వాహకులు చంద్రమౌళి, శ్రీనివాసరెడ్డి, తిరుపతి రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు ఘర్ ఘర్ కా త్రివర్ణ పతాకం అనే కార్యక్రమాన్ని తీసుకొని మరి చాలా నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ పేరిట మరి మన యొక్క సింధూర్ యొక్క యుద్ధాన్ని మరి విజయవంతం చేసి ప్రపంచ దేశాలలో ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రపంచ దేశాల్లో ఉన్నతిని తీసుకొచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరి ఇందులో ఆపరేషన్లో మరి వీర సైనికులు మరి విరోచితంగా మరి అంకిత భావంతో డివోటెడ్గా మరి ఆపరేషన్ సింధూర్ను సక్సెస్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. మరి ఈ ఐక్యతా భావం అనేది మరి సైన్యం లోపల ఇంకా ఎక్కువ తీసుకురావడానికి ఈరోజు 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలుపుతూ నేడు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి ఆపరేషన్ సింధూర్ పేరుతో మన యొక్క భారత విజయాన్ని మనకు ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో ఈరోజు భారతదేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క కార్యక్రమంలో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు, యువకులు, సబ్బండ వర్గాల ప్రజలందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు ప్రపంచంలో మన యొక్క భారతదేశాన్ని బడుగు బలహీన వర్గాల బిడ్డలు చదువుకునే డిగ్రీ, జూనియర్, ప్రైమరీ, అంగన్వాడీ కేంద్రాల లాంటి నిలయాలంటే మంత్రికి చులకనేనని మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. గురువారం మంతని మండలం మల్లెపల్లి శివారులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఆయన సందర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవాళ మంతిని నియోజకవర్గ ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ గారికి
జ్ఞానోదయం కలగాలని, వారి ఆలోచనలలో మార్పు రావాలని, ఈ సమాజాన్ని వాడుకొని మోసం చేసే అటువంటి పద్ధతుల నుంచి విముక్తి కావాలని ఎంతసేపు కుట్రలు కుతంత్రాలు, ఎవరైనా ఎదురు తిరిగితే వారి మీద గంజాయి పెట్టింతా అని, కేసులలో ఇరికిస్తా అని ఆలోచన నుంచి బయటికి రావాలి. పాటలు చూస్తే, ప్రచారం చూస్తే శ్రీధర్ అన్న జోరు చూడని పాటలు, ఆ శ్రీధర్ అన్నకు చదువుకుంటే ఉన్నమతి పోయిందనేది మన మంతిల్లో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీని చూస్తే అర్థమవుతా ఉన్నది. ఈ డిగ్రీ కాలేజీ కూడా వీరి తండ్రి గారో వీరో ఇక్కడ పిల్లల చదువులు బాగుండాలని తీసుకొస్తే రెగ్యులర్గా వాళ్ళ కృషితోటి రాలేదు. ఆ రోజు ఉన్నటువంటి విద్యార్థి కొండేల మారుతి గారు అమరణ నిరాహార దీక్ష చేస్తే ఈ కాలేజ్ వచ్చింది. వీళ్ళ తండ్రి గారి పుణ్యం కూడా లేదు. ఇలా మా తండ్రి గారి పుణ్యం లేకుండా వచ్చిందని, ఇక్కడ ఎవరు చదువుకోవద్దని, ప్రయోజకులు కావద్దని దీన్ని తీసుకొచ్చి మంతిని ఊరవతల 4 కిలోమీటర్ల దూరంలో కట్టించింది. ఇది మల్లెపల్లి శివార్లో ఉంది వాళ్ళ. కనుక నోరు విప్పితే సిపాయి మాటలు, చదువుకున్న సన్నాసి కన్నా కొంతనన్నా చదువులేని సన్నాసి కన్నా తెలివి ఉంటుంది. చదువుకున్న సన్నాసి ఇవాళ దుద్దిల శ్రీధర్ అంతానికి మన మల్లెపల్లి శివారులో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీని చూస్తే అర్థమవుతా ఉన్నది. నేను కాలేజీలు తెచ్చినా, జేఎన్టీ తెచ్చినా, పాలిటెక్నిక్ తెచ్చినా అని మాట్లాడుతున్న దుద్దిల శ్రీధర్ కళ్ళు తెరువు. నీ జేఎన్టీలో మంత్రికి సంబంధించినటువంటి కానవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘం చైర్మన్ గా నియమితులైన జనసేన పార్టీ డైనమిక్ లీడర్ నాతిపం దొరబాబు, సొసైటీ డైరెక్టర్లు జనసేన నాయకుడు తోలేటి అనిల్ వాసు, టీడీపీ నాయకులు దేవన నరసింహారావు సొసైటీ ప్రాంగణంలో ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. రాజానగరం జనసేన పార్టీ కార్యాలయం నుంచి భారీ ఎత్తున బైకులతో ర్యాలీ నిర్వహించి కానవరం చేరుకున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం మీడియాతో మాట్లాడుతూ 14 గ్రామాల్లో ఉన్న రైతులకు ఎప్పుడు ఏం కావాలన్నా దగ్గరుండి వారి సమస్యలు తీరుస్తామన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రైతులను పట్టించుకోలేదని, కూటమి ప్రభుత్వంలో రైతులకు మంచి భవిష్యత్తును అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు దొరబాబు, నాతిపం, రాజానగర్ నియోజకవర్గం. జనసేన పార్టీలో నేను గత 2014 నుంచి కూడా ఒక సామాన్య కార్యకర్తగా ఈరోజు సొసైటీ స్థాయికి వరకు తీసుకొచ్చిన నా నాయకులు బత్తుల బాలరామకృష్ణ గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని చెప్పేసి ఆయనకి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆశయాలన్నీ కూడా రాజానగర్ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమిలో ఈ రోజున నెరవేరుస్తూ ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా రాష్ట్రంలో కానీ రాజానగర్ నియోజకవర్గంలో కానీ మోడీ చంద్రబాబు గారి ఆశయాలు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, ఇక్కడ రాజానగర్ నియోజకవర్గానికి వచ్చేసరికి బత్తుల బాలరామకృష్ణ గారు ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి, జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు అందరం కలిసికట్టుగా ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా మరింత ఉధృతంగా మంచి కార్యక్రమాలకు ముందుంటామని తెలియజేస్తున్నాం. దాదాపుగా ఈ యొక్క సొసైటీ 14 గ్రామాలకి సంబంధించిన సొసైటీ. ఈ యొక్క గతంలో ఎన్ని మంచి జరిగిందో, ఎంత చెడు జరిగిందో తెలియదు. కానీ ఇక నుంచి ఈ యొక్క సొసైటీని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఎన్డీఏ కూటమిలో నా వంతు నేను కృషి చేస్తానని తెలియజేసుకుంటూ, జనసేన పార్టీ తరపు నుంచి నేను ముఖ్యంగా మీ అందరికీ తెలియజేసేది ఒకటే, ఒక జన సైనికుడిగా, సామాన్య కార్యకర్తగా స్టార్ట్ అయిన నేను ఈ రోజునే నా పని నేను చేసుకుంటా వెళ్ళాను తప్ప నేను ఎప్పుడూ కూడా నాయకులు అవుదామనో లేదా పదవులు వస్తాయని ఆశించలేదు. ఈ సొసైటీ కూడా నాకు ముఖ్యంగా రావడానికి గల కారకులు వేగిశెట్టి రాజు గారు, మా బావగారైన బోయిడి వెంకట గారు నన్ను బలవంతంగా ఈ సీట్లో ఈ రోజున కూర్చోబెట్టడం జరిగింది. మరి వారిద్దరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సొసైటీని రాబోయే రోజుల్లో ఎప్పుడు లేనంత విధంగా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నేను ఫస్ట్ నుంచి కూడా 35 సంవత్సరాలు పార్టీకి పనిచేశాను. ఏ పదవి కూడా ఆశించకుండా పనిచేశాను. ఇది కానవరం సొసైటీ ప్రెసిడెంట్గా
మా ఊళ్ళో జనసేన కుర్రోళ్ళు బలరామకృష్ణ గారి దగ్గర తీసుకెళ్ళారు. నాకు అప్పుడు ఆశ కలిగింది అంతే. వాళ్ళకి ఏకైపోతే నేను ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నాం. వాళ్ళకి ఏకేసి తీసుకెళ్ళి బలరామకృష్ణ గారిని అడగమంటే అడిగాం. అప్పుడు తర్వాత చౌదరి గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అడిగాక ఇది ఇక్కడ అనేక కారణాల వల్ల దొరబాబుకి ఇచ్చడం జరిగింది. నాకు చౌదరి గారు డైరెక్ట్ ఇచ్చారు. నేను డైరెక్ట్ ఇచ్చినప్పుడు కూడా ఎలాగా ఫీల్ అవ్వలే. డైరెక్ట్ ఏదైనా పర్లేదు, ఎవరు ఇద్దరం పోట్లాడితే ఒకరికి వద్ద పదవి, నలుగురు పోట్లాడినాను అలా అని చెప్పి మనకు ఆ ఇబ్బంది ఏమీ లేదు. కానండి ఈ సొసైటీలో ఏమన్నా అవకతవకలు పాత ఏమన్నా జరిగినా మేము సొసైటీని కొంచెం అభివృద్ధి చేస్తాకే కూర్చేస్తాం. రైతులకి మాత్రం ఎవరికైనా సరే అందుబాటులో ఉంటాం. రైతులకి ఏ కష్టం వచ్చినా ఈ సొసైటీ తరఫు నుంచి మేము ఆదుకుంటాం అని చెప్పి. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ ఎం రఘునందన్ రావు. బీఆర్ఎస్ నాయకుడు రావుల శ్రీధర్ రెడ్డి ప్రెస్ మీట్. కృష్ణా జిల్లా అధ్యక్షులు అండ్ మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య ప్రెస్ మీట్. పులివెందుల్లో 30 ఏళ్ల తర్వాత స్వేచ్ఛ నారా లోకేష్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.